రథం చేతుకు వినాయకుని ఉపయోగించి సాధారణంగా మట్ల చేతుల బొమ్మను వాడేది. పాల వెలికి పండు పుష్పులు మామిడాకు పీట పసుపు రాసి కుంకుమ వరిపిండి మొదలవాళ్ళు అలంకరించి ఉంచుడు. ఆ పీటపై ఒక కమలపాకును కోరుకొట్ట తూర్పుపై కుండునట్టును పెట్టి దానిపై వినాయకుని ప్రతిమను ఉంచవలెను. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. తదంగ ప్రతిమ శోభనం పరిష్యే. వినాయక ప్రతిమను పంచామృతులచే శుద్ధి చేయవలెను. చందనం సమర్పయాలి. నెక్స్ట్ అక్షంతలు తీసుకోండి. అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ సాల్యాన్ తాండూలాన్ శుభాన్ హరిభూ కుంకుమే పేతన్ గుహాన్ పరమానంద ఈశపుత్ర నమసుకే. శ్రీ వసిద్ధి వినాయక స్వామి నమః. అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. అక్షంతలు వేయండి. పుష్పాలు తీసుకోండి. ఇక్కడ వినాయకుడు ప్రతి అంగంలో పుష్పములచే పూజించాలి. ఒక్కొక్క నామం అంగం కింద ఉంచి క్రమంగా చివరి ఒక్కొక్క పుష్పంతో పూజించవాలి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజన శుద్ధశని సమర్పయామి. కళ్ళలో నీరు వదలదు. ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశం నేనయ్యా ఉండాల వీరికి దండు పప్పు కమ్మని నెయ్యిను పడుముద్ద పప్పును బొజ్జుగా తినుచు పొరలుచు. వెండి పళ్ళెంలో 1000 ముత్యాలు కొండలుగా నీలములు కలయపోసి వెండుగా కారములు వెడనెట్లకు వేసుకుని దండిగా నీటిత్తు ధవల హార్తులు సుస్థిరముగా బాధపద శుద్ధ చెవతి ఎందు స్వస్థగా సజ్జలొచ్చే పూజ గలుచు. చూడరాదన్న జైపతి నూకరతము పర్వము దేవగణము నిపుడు. ఈ కిలి విధంగా చదివి నీరు విడవల్లి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నమః. పురాభ్యం సమర్పయామి. అదే చదువుతాను వినండి. కూర్చోండి. పార్వతీదేవి తలంటి స్నానం దైవము కొరకు పూజింపబడుచున్నాడు. విఘ్నేశ్వరుని పుట్టుక. పార్వతీదేవి తల్లికి స్నానం విఘ్నేశ్వరి సంధ్యాది నిత్య కృత్యములు గావించి తమ ఇంటి ఉత్తర భాగమున కాలవేసి కట్టి దాని కింద విఘ్నేశ్వరునితో రంగవల్లులు వేసి అష్ట వినాయకుని కథను 4 నిమిషాలు అయింది. ఊర్మిళ నువ్వు కట్ చేసుకుంటావుగా మధ్యలో. చంద్రుడు పక్కుడు నవ్వెను. అందుకు వినాయకుడు కోపించి నీ ముఖము చూసిన వారు అపనితర పాల్గొని శాపగ్రస్తుడైన చంద్రుడు తన ముఖమును ఎవరికి చూపించలేక వృత్తాంతం చెప్పుకొని కృష్ణి వంశీయుడు యువకుడైన వానికి కొడుకులు ఉండేవారు. సత్రజిత్తును సూర్యుడు ఒప్పించి సూర్యుడు ధరించిన సమంతకము అనే మణిని పొంగి వారికి వచ్చింది. ఆ మణి మిక్కిలి ప్రకాశవంతమైనది కాక ప్రతిరోజు 20 బారుల బంగారం పెట్టాలని శక్తి కలిగింది. ఆ కాలమున ద్వారకను ఉగ్రసేనుడు పాలించేవాడు.
సమంతక పని గురించి విన్న శ్రీకృష్ణుడు తత్వజ్ఞుడు ఆ మరణి రాజు ప్రసేనుడికి గౌకరించమని చెప్పాడు. తత్వజ్ఞుడు అందుకు నిరాకరించాడు. కొంతకాలం తర్వాత ప్రసేనుడు అసూచిగా ఉండి సమంతక మరణిని వేడుకోలేదు. మహామహేష్ అనుకునే ఆ మరణి శుచికాని వారు దర్శించు వారు అపాయకాలు ఓ సింహము ప్రసేనుడు చంపి ఆ మరణి వెనుకగా జాగ్రత్తలు చదువుకురా సింహము చంపి మరణి ఆ గుహ తీసుకొని పోయింది. వేడివేడి ప్రసన్నుడు తిరుగులాట రోజు శ్రీకృష్ణుడే అతను చంపి ఉన్నాడని తత్వజిత్తు ప్రచారం చేశాడు. ఆ అపవాదం వల్ల భీముడే ఇది ఈశ్వరామా హారతి గై అయిపోయిందా? దేవుడు పూజ